అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. భీమవరం వంటంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా కొత్త చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో వాహనదారులకు, ప్రయాణికులకు పులిహోర, లడ్డూలు, ప్రసాదం పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బాణాసంచా కాల్చారు. అయోధ్యలో జరిగే ఈ మహోత్సవాన్ని స్క్రీన్ టీవీ ద్వారా ప్రజలు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా జరిగిన పూజా కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ఉభయ గోదావరి జిల్లాల సంచాలక్ మంతెన రామచంద్రరాజు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పురిగళ్ల రఘురాం, ఆధ్యాత్మికవేత్త బొండా వెంకటేశ్వరరావులు విచ్చేసి మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా హిందువుల కన్న కలలు సాకారం అవుతున్న సందర్భంలో ఈ ఉత్సవాలు పండగ వాతావరణంలో దేశమంతా నెలకొనుందని, ఈ రోజంతా రామనామస్మరణ చేస్తూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరూ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త చంద్రశేఖర్ గుప్తా, కొత్త అయ్యప్ప స్వామి, చెక్క భాస్కర్ గుప్తా, పర్రిపాటి శ్రీనివాస్, కృష్ణా చౌదరి, గనిరెడ్డి శివ, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొనే వాళ్ళే అదృష్టవంతులు కాదు. ఇక్కడ ఆ ప్రసాదాలని అందుకోండి. ఓకే ఓకే అది కొత్త చంద్రశేఖర్ గుప్తా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. జగమంతా రామమయం, ప్రపంచమంతా రామమయం, దేశమంతా రామమయం, వీధి వీధిన వాడవాడలా కూడా రామమయం. ఈ సందర్భంలో అన్నపూర్ణ టాకీస్ ఎదురుగా ఈ బొక్క చంద్రశేఖర్ గుప్తా గారు ఎంతో శ్రద్ధగా రామభక్తితో రామకార్యం చేయడానికి కూరుకుని ఇక్కడ రామభజన చేయిస్తూ వాహనదారులందరికీ కూడా ప్రసాదాలు పంచిపెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వారు కోరుకున్నారు. ఇది ఎంతో అభినందనీయమైన విషయం. అందరూ కూడా దేశం కూడా ఆలోచించాలి, మనం కూడా కొంత సమయం ఇవ్వాలి. ఇటువంటి వృత్తి వ్యాపారాలు చూసుకుంటూ మనం కొంత సమయాన్ని సమాజం కోసం, దేశం కోసం ఆలోచించి దేశం కోసం మనం జన్మ సార్థకం చేసుకోవాలి. రాముడు నడిచిన బాటలోనే మనం నడవాలి. అక్కడ అయోధ్యలో నిర్మాణం అయ్యేది కేవలం రామాలయమే కాదు, మొత్తం అంతగా జాతికి ఆలయం అది. ఈ ఆలయాన్ని మనందరూ కూడా రామదండ్రులాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా మన అంతర్కారిక ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని భారతదేశ వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరూ కూడా భాగస్వాములు అవుదాం. ప్రపంచం గర్వించదగ్గ క్షణాలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వంక చూస్తున్నాయి. కేవలము రాముడు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు అయ్యాడు. అది ఇవాళ ప్రపంచం తెలుసుకున్నటువంటి రోజు. ఇవాళ మనందరం వేల సంవత్సరాల నుంచి రాముల వారి గుడి కట్టుకోవాలని ఇవాళ సంకల్పం చేస్తున్నాం. అనేక మంది ప్రాణదానాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, అనేక మంది ఇది చూడలేకపోయారు. మన అదృష్టం మనందరం కూడా ఇవాళ మనం చూసే అవకాశం దొరికింది, పాల్గొనే అవకాశం కూడా భీమవరం వాసులు బొబ్బిశెట్టి వెంకటేశ్వర గారు కూడా వెళ్ళారు అక్కడికి. అంత అద్భుతమైన విషయం. ఇవాళ మనందరం కూడా పండగ వాతావరణం, దేశమంతా పండగ జరుగుతోంది. ఇవాళ ఒక రామనవమి నాయుడు కన్నా ఇవాళ అద్భుతమైన పట్టాభిషేకం కన్నా శ్రీరాముడే తిరిగి వచ్చినట్టుగా ఇవాళ భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామ గ్రామాన, వీధి వీధిన, వాడల రాముని యొక్క ఈ యొక్క పట్టాభిషేకం, రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై. మరి భీమవరంలో మరి వంటం పట్టణంలో అన్నపూర్ణ థియేటర్ మరి ఆధ్యాత్మికవేత్త భక్తిభావంతో కొత్త చంద్రశేఖర్ గుప్తా గారు ఇక్కడ మరి అయోధ్యలో జరిగేటువంటి బాలరాముడు ప్రతిష్ఠా కార్యక్రమం ఇక్కడ వీక్షించేందుకు ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ప్రసాదాలు అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పురిగళ్ల రఘురాం గారు ఇచ్చేసారు ఈ కార్యక్రమానికి.
అలాగే ఆర్ఎస్ఎస్ ఉభయ గోదావరి జిల్లా సంచాలకులైనటువంటి మంత్రి రామచంద్రరాజు గారు కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆ ప్రసాదాలు అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొత్త చంద్రశేఖర్ గుప్తా గారికి ఆ రామచంద్రమూర్తి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నాం. జై శ్రీరామ్.